హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి ముఖ్యంగా చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయి అనే దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి డిఎస్సి 2025 నోటిఫికేషన్ మరి త్వరలో వేయబోతున్నాం అన్నట్లుగా నిన్న కూడా మనకు బట్టి విక్రమార్క సార్ డిప్యూటీ సీఎం సార్ కూడా చెప్పడం జరిగింది 6000 పోస్టులతో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వేయబోతున్నాం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉన్నది మరి మనకే క్లారిటీ రావడం లేదు ఇందులో ఈ 6000 పోస్టుల్లో మరి ఎన్ని ఎస్జిటి పోస్టులు ఉంటాయి ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి మరి ఎస్జిటి వాళ్ళు అయితే కనుక మరి ఎలాంటి టెన్షన్ లేకుండా 33 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి నిరభ్యంతరంగా ప్రిపేర్ కావచ్చు ఎలాంటి డౌట్ లేదు మీకు మంచి ఖాళీలు అనేవి ఉంటాయి దాదాపుగా నాకు తెలిసి 3500 నుంచి 4000 పోస్టులు 4000 మరి ఖచ్చితంగా ఎస్జిటి పోస్టులే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది 4000 పోస్టులు మరి ఎన్ని ఇంకా మిగిలినటువంటి 2000 పోస్టుల్లో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని లాంగ్వేజ్ పండిట్ ఎన్ని మరి స్పెషల్ ఎడ్యుకేషన్ ఏమన్నా వేస్తున్నారా అనేటటువంటి క్లారిటీ మనకు రావాల్సి ఉన్నది అయితే ఈ యొక్క వీడియోలో నేను ఒక జిల్లాకు సంబంధించి పర్టికులర్గా అఫిషియల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇక్కడ వివరాలు అనేవి మీకు ఇస్తున్నాను మిమ్మల్ని ఏదో రాంగ్ గైడ్ చేయడానికి మరి ఇది కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే గనక ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి వేకెన్సీస్ ఈ జిల్లా వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా ఇవే ఫైనల్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అవ్వండి కాబట్టి పూర్తి డీటెయిల్స్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేద్దామండి సోషల్ మీడియాలో ఈ యొక్క మెసేజ్ అనేది చాలా చక్కర్లు కొడుతుంది అనేక వాట్సాప్ గ్రూపులలో 6000 టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేది రాబోతుంది మరి ఇందులో 4500 పైచీలకు మరి ఎస్జిటి పోస్టులు ఉండబోతున్నాయి మరి 900కు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి మిగతావి పిఈటి అలాగే మరి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నట్లు సమాచారం అన్నట్లుగా చక్కర్లు కొడుతూ ఉన్నది ఇది నాట్ అఫిషియల్ అండి కాబట్టి ఇది మీరు చూసి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు మనకు పాఠశాల విద్యాశాఖ ఖచ్చితంగా దీనిపైన కొద్ది రోజుల్లో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖాళీలో వివరణ అనేది సేకరిస్తున్నారు కాబట్టి క్లారిటీ అనేది టెట్ ఎగ్జామ్ తర్వాత ఇస్తారు మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇప్పుడే మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు మరి ఎస్జిటి వాళ్ళైతే మరి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ప్రిపేర్ కావచ్చు మరి నల్గొండ జిల్లాకు సంబంధించి రాబోయేటటువంటి డిఎస్సిలో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయో చెప్తున్నాను ఇది అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అండి ఏ విధంగా సార్ మీరు ఎట్లా చెప్పారంటే కనుక మీరు కూడా మీ యొక్క సంబంధిత జిల్లా డిఈఓ వెబ్సైట్ అనేది మీరు అక్కడ చెక్ చేయండి నేను లింక్ అనేది ప్రతి జిల్లాకు సంబంధించి మన యొక్క వాట్సాప్ గ్రూపులో అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కూడా చెక్ చేసుకోండి ఇవేంటి సార్ వివరాలంటే కనుక మరి 2025లో ఈ సబ్జెక్టుకు సంబంధించి తెలుగుకు సంబంధించి రిటైర్మెంట్లు కాబోతున్నటువంటి వివరాలు ఇక్కడ మీరు చూడవచ్చు అంటే రిటైర్మెంట్లు ఎన్ని కాబోతున్నాయి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి నల్గొండ జిల్లాలో 8 మంది మరి రిటైర్మెంట్ కాబోతున్నారు 8 ఖాళీలు ఉండబోతున్నాయి వాటిని ఖచ్చితంగా భర్తీ చేయవలసిందే ఇంకా ఇందులో ఎలాంటి డౌట్ అనేది లేదు అదే విధంగా హిందీ సబ్జెక్టుకు సంబంధించి ఎన్ని ఉన్నాయి నల్గొండ జిల్లాలో చూద్దామండి అదే విధంగా ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి అదే విధంగా మనకు మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి బయోసైన్స్ ఎన్ని ఉన్నాయి బయోసైన్స్ ఈసారి బయోసైన్స్ సోషల్ నల్గొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉండబోతున్నాయి మరి అభ్యర్థులు గమనించగలరు ఇక్కడ మీకు పూర్తి వివరాలు మరి అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు రైట్ ఇక్కడ చూడండి డిఎస్సి 2025 వేకెన్సీస్ మనకు నల్గొండ జిల్లాకు సంబంధించి తెలుగు సబ్జెక్ట్లో 8 వేకెన్సీస్ అయితే కంపల్సరీగా ఉంటాయి నాన్న 8 రిటైర్మెంట్లు కాబోతున్నారు అక్కడ 8 మంది సో ఇక్కడ మనకు 8 ఖాళీలు ఉండబోతున్నాయి హిందీ సబ్జెక్టుకు సంబంధించి మరి 10 వేకెన్సీస్ అయితే అక్కడ ఉండబోతున్నాయి 10 ఖాళీలు అయితే ఉండబోతున్నాయి మరి ఇంగ్లీష్ సబ్జెక్టు వచ్చేసి మనకు 16 ఖాళీలు అయితే ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఉంటాయి మ్యాథ్స్ మాత్రం తక్కువ ఉన్నాయి నాన్న ఓన్లీ 5 ఖాళీలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది మేబీ ఒకవేళ గవర్నమెంట్ మరి ఒకవేళ ఇంకా వేకెన్సీస్ పెంచాలి అని నిర్ణయిస్తే కనుక పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అని ఇక్కడ మీరు గమనించాలి అంటే మీకు ఇక్కడ క్లారిటీ ఏమి ఇస్తున్నానంటే కనీసము
మరి ప్రతి సబ్జెక్టుకు ఎంత ఉండే అవకాశం ఉన్నది. కొంతమంది అనుకుంటారు ఇప్పుడు మ్యాథ్స్కి 5 ఖాళీలు చెప్పిన 5 ఖచ్చితంగా ఉంటాయి, కొంతమంది 0 ఉండొచ్చు కదా అని ప్రిపరేషన్ పక్కన పెట్టేటటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి లేదు 5 ఖాళీలు ఉన్నాయంటే ఖచ్చితంగా అందులో ఒక పోస్ట్ ఉన్నది అని చెప్పేసి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్లకు ఈ డేటా అనేది ఉపయోగపడేటటువంటి అవకాశం అయితే ఉన్నది, గమనించాలి. మరి ఇక్కడ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకి సంబంధించి 6 పోస్టులు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి బయో సైన్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి, 24 పోస్టులు ఉండబోతున్నాయి. నల్గొండ జిల్లాలో 24 మంది రిటైర్మెంట్లు కాబోతున్నారు మనకు 2025లో. మరి అదే విధంగా చూసినట్లయితే మనకు మరి సోషల్ సబ్జెక్ట్ అండి, సోషల్ సబ్జెక్టు మరి 28 పోస్టులు ఉండబోతున్నాయి. గతంలో మన జిల్లాలో చూసాం, నల్గొండ జిల్లాలో ఎన్ని ఉన్నాయండి, 33, 36 పోస్టులు ఉన్నాయి. కానీ ఈసారి ఖచ్చితంగా మనకు 28 పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ దీన్ని చూసుకొని ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది రెడీ చేసుకొని మరి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి మిస్ అయితే కనుక మళ్ళీ డిఎస్సి ఇంకా ఎప్పుడు ఉంటుందో చెప్పలేము, ఇన్ని ఖాళీలు కూడా మళ్ళీ ఉంటాయా లేదా అనేది కూడా క్లారిటీ అయితే మనకైతే లేదు. కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి డిఎస్సి అస్సలు మిస్ చేసుకోకండి, వెంటనే రెండో డిఎస్సి రాసేటటువంటి అవకాశం నీకు మాత్రమే వచ్చింది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మరి కాబట్టి మరి ఇంకా ఏమన్నా వివరాలు ఉంటే కనుక మిగతా జిల్లాలకు సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వివరాలు నాకు అందితే కనుక ఖచ్చితంగా వీడియో చేసి మీకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.